వాక్యాన్ని మనము ఎప్పుడు ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. అనుదిన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు బహుగా ఫలిస్తారు. ఈరోజు దైవ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బోధలో ఓ శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఈ వాక్య భాగంలో చాలా లోతైనటువంటి అర్థవంతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఫలించడం, రెండవది దేవుని యొక్క ఏర్పాటు ఎందుకో, మూడవది ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో ఈ విషయం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే రెండే విషయాలు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన అనుగ్రహించడం కోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. రెండవదిగా మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, అందుకోసమే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఫలించడము, ఫలము నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం ఫలము గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చదివినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన అంజూరపు చెట్టు చూసినప్పుడు అంజూరపు చెట్టు ఆకులు తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు అని రాయబడి ఉంది. ఎందుకు ఈ ఉపమానాల్ని దేవుడు రాసిపెట్టి ఉంచాడు, ఎందుకు ఈ సత్యాలు మనం గ్రహించాలి అంటే మనము దేవుని పిల్లలం కనుక వీటిని నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి పొందే వాళ్ళు ఎవళ్ళైనా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చదువుతున్న విషయం, ఆయన ఆకలి కొనగా ఒక అంజూరపు చెట్టు ఆయన చూశాడు. ఆ అంజూరపు చెట్టుకి పళ్ళేమన్నా ఉన్నాయేమో, వాటిని తిందాము అని ఆయన అనుకున్నాడంట. కానీ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఫలములు లేని చెట్టు ఎలాగుంటుంది, ఫలములు లేని జీవితం ఎలాగుంటుంది? చెట్టు ఉందంట, అంజూరపు చెట్టు ఉంది. అది కాపు కాసే కాలమా లేకపోతే మరొక కాలమా యేసేకు తెలియదా? తెలుసు. కానీ ఆ కాలములో కాపు ఉంది, కానీ ఆయన ఆకలి కొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్క కాయన్న ఉంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే ఆకులు తప్ప మరేమీ లేవు. ఈ సంగతి మనకేం నేర్పుతుంది అంటే రెండు విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసులు, రెండవదిగా క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఏంటి ఉపమానంలో లేక ఈ స్టోరీలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం? దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడంటే మనము ఫలించాలి. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడంటే లోకములో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, పాపములో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, శాపం అంధకారంలో దరిద్రంలో ఉండగా క్రీస్తు ప్రభువారి రక్తము చేత మనల్ని విమోచించి మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించి ఆయనతో ఉండడానికై, ఆయనలో ఫలించడానికై, ఆయనతో యుగయుగాలు జీవించడానికై ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అందును బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దామా? మనము ఆయన ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవుని మేము ఎన్నుకున్నాం కాదు, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, అందుకే మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం, అందుకే వాక్యం వినడానికి సమయం ఇస్తున్నాం, వాక్యం చదవడానికి సమయం ఇస్తున్నాం, వాక్యాన్ని నేర్చుకోవడానికి సమయం ఇస్తున్నాం, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నాం.
యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఫలించాలి. కానీ ఆయన ఇక్కడ చూస్తున్నప్పుడు ఫలములు లేని చెట్టు, ఫలములు లేని చెట్టు. చాలా చెట్లు లోకంలో ఉంటాయి. ఆ చెట్లన్నీ ఫలాలు ఇవ్వకపోతే యజమానుడు చాలా బాధపడతాడు. ఫలము లేని చెట్టును చూసినప్పుడు మీకేమనిపించింది? ఎలాగుంటుంది చెప్పండి? ఆకులే ఉన్నాయి, ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఒకవేళ చూడడానికి అందంగా కనపడుతుందేమో, అందంగా కనపడుతుంది, పచ్చగా ఉంది కాబట్టి ఎలాగుంటుంది? అందంగా ఉంటుంది. రెండవది నీడనిస్తూ ఉంది. మూడవది అబ్బా చాలా బాగుందనే మనలు పొందుతూ ఉంది. ఇంకేమైనా ఈ చెట్టు ఏమన్నా ఇంకా అనుభవాలు చూపించగలుగుతుందా? నీడుంది కాబట్టి చాలా మంది వచ్చి ఉంటారు. నీడున్న చెట్టు కిందకి జనాలు ఏమవుతారు? వస్తారు. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది యొక్క భక్తి ఈరోజు ఈ కాలంలో ఇలాగే కనబడుతూ ఉంది. యేసుప్రభు వారు కూడా అప్పుడున్నటువంటి యూదులకు ఈ విషయం మరి ముఖ్యంగా తెలియాలని వారి కొరకు ఈ బోధ చేసినప్పటికీ, వారి కొరకు ఈ మాటలు మాట్లాడినప్పటికీ శిష్యులు అర్థం చేసుకోవాలని ఆయన అంజూరపు చెట్టును శపించడం, అది ఎండిపోవడం కూడా జరిగింది. అంత జరిగిన సంగతిని ఎందుకు ఆయన రాసి పెట్టుంచాడంటే, దీనిలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. యూదుల యొక్క చరిత్ర ఈ యొక్క చెట్టులో, అంజూరపు చెట్టులో కనబడుతూ ఉంది. అంజూరపు చెట్టు చాలా విశేషమైనటువంటి చెట్లు. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి దేవదారు చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, తర్వాత దానిమ్మ వృక్షం, తర్వాత ఇంకే వలివ చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం అని చదువుతాం ఆదికాండం. జీవవృక్ష ఫలాల గురించి వాక్యంలో రాయబడి ఉంది. అయితే అవన్నీ కూడా పరసంబంధంగా ఉన్నాయి. మంచి చెడులు తెలివిచ్చే జీవవృక్ష ఫలాలు అవి ఇక్కడ అవైలబిలిటీగా లేవు. కానీ మనం అంతకు మునుపు చెప్పుకున్న చెట్లన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. ద్రాక్ష చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఉంది, వలివ చెట్టు ఉంది, దేవదారు చెట్టు ఉంది, గానుగ చెట్టు ఉంది. ఇలాగా రకరకాలైన విశేషమైనటువంటి చెట్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏర్పరచుకున్న చెట్లు కొన్నే, అవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక సంగతి కూడా మీకు చెప్తాను. చెట్లన్నీ ఒకరోజు మాట్లాడుకున్నాయంట, మనకొక నాయకుడిని పెట్టుకుందాం, మనం ఒక నాయకుడిని పెట్టుకుందామని ఆలోచన చేసినాయి అంట. ఆలోచన చేసి చెట్లు అన్నీ కలిసి, అంటే వాటిల్లో కలవనివి కొన్ని ఉన్నాయి, వేరుగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి. అవి ఏవేంటి అంటే అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు. ఈ మూడు కలవలేదంట. అప్పుడు చెట్లన్నీ మాట్లాడుకున్నాయంట, మనము ఒలివ చెట్టుని మనం రాజుగా నియమించుకుందామని చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగినాయి అంటే, ఇదిగో ఒలివ చెట్ట, నీవు మా అందరి మీద రాజుగా ఉండాలి అని చెప్పేసి ఒలివ చెట్టుని అడిగితే, ఒలివ చెట్టు ఏముందో తెలుసా? ఆహాహా, నాకొక ఇది వచ్చింది కదా అని తొందరపడి మాట్లాడట్లా. కానీ ఒలివ చెట్టు ఏం చెప్తుందో తెలుసా? నేను మీ మీద రాజుగా ఉండడానికి నాకంత టైము లేదు, నేను ఎదగాలి, పండ్లు ఇవ్వాలి, నా ఆకులు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, కాబట్టి నా తైలము గుడారపు సేవకి, దేవుని సేవకి ఉపయోగపడుతుంది, కాబట్టి నేను మీ మీద రాజుగా ఉండలేను అని చెప్పిందంటే ఒలివ చెట్టు. మరలా చెట్లన్నీ ఆలోచించినప్పుడు మరలా ఏమనుకున్నాయి అంటే, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఓ ద్రాక్ష చెట్ట, నువ్వు చాలా మంచి ఫలాలు ఇస్తావు, నిన్ను ప్రజలు బాగా ఇష్టపడతారు, కాబట్టి నువ్వు మా అందరి మీద రాజుగా ఉండు అని చెప్పేసి ద్రాక్ష చెట్టుని అడిగినాయి అంట. ద్రాక్ష చెట్టు కూడా అంది, నా వల్ల కాదు, నేను మనుషులను సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆ పని నేను మానుకొని నేను మీ మీదుగా రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను రాజుగా ఉండను అని చెప్పిందంట. మరలా చెట్లు ఆలోచించి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినాయి అంట. అంజూరపు చెట్టుని అడిగినాయంట, ఓ అంజూరమా, నీ ఫలాలు చాలా ఇష్టకరంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు, కాబట్టి
మా అందరి మీద నీవు రాజుగా ఉండాలని అంజూరపు చెట్టుని అడిగిందంట. అడిగినాయి అంటే ఈ చెట్లు. అప్పుడు అంజూరపు చెట్టు ఏమందో తెలుసా? నేను మీ మీద రాజుగా ఉండలేను, నేను మీ మీద ఏం చేయలేను, రాజుగా ఉండలేను. ఎందుకు ఈ చెట్లు అలాగా మాట్లాడినాయి అంటే, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు దేవుని పనిలోనే నిలిచి ఉంటారు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళు ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవిస్తారు. అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంజూరపు చెట్టు. అంజూరపు యొక్క ఆకుల్ని వైద్యములో గాయాలు కట్టడానికి, గాయాలు మానడానికి వాడినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంజూరపు చెట్టు ఎలాగుంది అంటే, చూడడానికి పెద్దగా ఉంది, చూడడానికి పచ్చగా ఉంది, ఆకులు ఉన్నాయి, చాలా వయసు కలిగిందిగా కనబడతా ఉంది, కాపిచ్చినటువంటి చెట్టులాగా కనబడతా ఉంది. దూరం నుండి చూసినప్పుడు అబ్బా ఏదో ఒక కాయను ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ దగ్గరకు వెళితే ఒక్క కాయ కూడా కనబడలేదంట. ఫలములు లేని అంజూరము. యేసేకే కోపం వచ్చిందంట, శపించాడు ఆయన ఆ చెట్టుని. ఎందుకు ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని ప్రజలనబడిన వాళ్ళు పాత నిబంధన గ్రంథములో వారు ఎలాగున్నారంటే పైకి భక్తిగా ఉన్నారు. ఎలాగున్నారు? పైకి భక్తిగా ఉన్నారు. చూడడానికి పెద్ద పెద్ద నిలువు టంగీలు వేసుకున్నారు, తలపాగాలు పెట్టుకున్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు. వారు ఎంతకాలము ఏమంటారు తెలుసా? మా పితరులు అబ్రహాము, మా పితరుడు దావీదు, మా పితరుడు సొలొమోను అని మాట్లాడుతూ వస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ యేసు ప్రభువారు వింటూ ఉన్నాడు. వీళ్ళకి ఎంత మంచి బోధ బోధించినా వారిలో ఎవరు కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడట్లేదు, ఆయన మాటలు అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. వారు ఎలా కనబడుతున్నారు అంటే ఫలములు లేని వారిగా కనబడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీరు పైకి తెల్లగా కనబడుతూ ఉన్నారు, మీ లోపలంతా కల్మషంతో, కుళ్ళుతో, కక్షలతో, భేదాలతో నిండుకొని ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటను యేసయ్య చెప్తా ఉన్నాడంటే, వారు క్రియలు, వాళ్ళ ఫలములు సరిగ్గా లేవు. చెట్టు మంచిదని ఇచ్చినప్పుడు దాని ఫలాలు కూడా ఏమని ఎంచుతాం? మంచివే అని ఎంచుతాం. చెట్టు చెడ్డదైనప్పుడు దాని ఫలాలు మంచివి అంటామా? చెట్టు మంచిది కాదండి, దాని కాయలు మంచి అని చెప్తారా? చెప్పరు. యేసయ్య అంటాడు, ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది కదా, ఈ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది, ఒక్క ఫలము కూడా లేదు అని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు భక్తి ఎలాగుందంటే ఫలాలు లేని క్రైస్తవ్యం, ఫలాలు లేని జీవితం. అంటే ఫలాలు లేకపోవడం ఏంటంటే, చెట్టు ఉంది, ఆకులు ఉన్నాయి, పచ్చదనము ఉంది, ఎదిగినట్టుగా కూడా కనబడుతుంది, కానీ ఏమి లేవు, ఫలములు లేవు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఆ చెట్టు 3 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటే 3 సంవత్సరాల నుండి ఏ పంట రావట్లేదంట, ఏ పింద రాట్లా. యజమానుడు చూస్తూ ఉన్నాడు, ఒక్క ఫలమన్నా వస్తుందేమోనని. చెట్టు పెరుగుతూ ఉంది, ఆకులు వస్తూ ఉన్నాయి, కానీ ఏమి లేదు, ఫలాలు లేవు. మరి అప్పుడు ఆ యజమానుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇదిగో దీన్ని నరికిచ్చి దీని ప్లేస్లో ఇంకొక చెట్టు పెడితే బెటర్ దెన్ అంటే, ఆ దాసుడు ఉన్నాడంట, అయ్యా యజమానుడా, నేను 3 సంవత్సరాల నుంచి దీని కొరకు పనిచేస్తూ ఉన్నాను, నీళ్లు పోస్తూ ఉన్నా, ఎరువేస్తూ ఉన్నా, అయినా ఫలించట్లేదు కదా, దయచేసి ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు. ఈ సంవత్సరం అయినా పండుద్దేమో, ఈ సంవత్సరం అయినా కాపు వస్తుందేమో అని యజమానుడిని దాసుడు బ్రతిమలాడుతున్నాడంట. ఈరోజు దేవుని యొక్క సంఘములో దేవుని కొరకు నిలవబడిన దైవజనులు కూడా ఈ రీతిగానే బ్రతిమలాడుతున్నారు. ప్రభువా మారుతారేమో నాయనా, వాళ్ళు మార్పు చెందుతారేమో, మారు మనసు పొందుతారేమో, వారి విషయంలో ఏ కీడు తలపెట్టొద్దయ్యా, వారిని కాపాడయ్యా, వారిని రక్షించయ్యా అని దైవజనుడు వేడుకుంటూ ఉన్నాడు. చాలామంది యొక్క గర్వం ఏంటంటే మా భక్తి, మా శక్తి, మేము భక్తి పరులు అనేటువంటి గర్వాన్ని, అహాన్ని కలిగి ఉంటున్నారు.
నేటి కాలపు భక్తి విధానాన్ని గమనించినప్పుడు చాలామంది జీవితాలు, మీరు మారు మనసు పొందారా బ్రదర్? పొందాను. రక్షణ పొందారా? పొందాను. బాప్టిజం పొందారా? పొందారు బ్రదర్. పరిశుద్ధాత్మను పొందారా? పొందారు బ్రదర్. మరి మీలో ఆత్మఫలాలు ఉన్నాయా అంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఆత్మఫలాలు వాళ్ళల్లో ఉండట్లా. చెట్లుగా ఎదిగారు, చెట్లుగా ఎదుగుతా వస్తున్నారు, కానీ ఏం కనిపించట్లా? ఫలాలు కనిపించట్లా. ఫలము లేని చెట్టుని యజమానుడు ఎప్పుడు ఆ చెట్టును చూసి సంతోషించడం. యజమానుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, నేను వేస్తున్న ఈ చెట్టు, నేను నాటిన ఈ చెట్టు ఫలాలు ఇవ్వాలి. ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఆత్మీయత జీవితంలో ఈరోజు బైబిల్ చదువుతున్నావు బ్రదర్ అంటే, ఒక ఆయన అంటాడు అప్పుడప్పుడు చదువుతున్నానన్నా. ప్రార్థన చేసుకుంటున్నావా? అప్పుడప్పుడు. ఏమ్మా చదువుతున్నావా? అప్పుడప్పుడు. ఏం బ్రదర్ చదువుతున్నావా? అప్పుడప్పుడు. మరి ఎలాగ ఫలం వస్తాయి? ఎప్పుడైనా ఒక చెట్టు ఎదగాలి అంటే ఆ పనివాడు ఆ చెట్టుని ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఆ చెట్టుకి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఒక్కొక్కసారి నీళ్లు పోతూ ఉన్నప్పుడు పాదులు పుడుకుపోతూ ఉంటాయి. మళ్ళా పాదులు ఏం చేస్తూ ఉండాలి? తీయాలి. నీళ్లు పోతే ఎలాగుండాలి? ఆ పాదులు ఏం చేయాలి? నిలబడాలి. ఎరువు ఆ పాదులోనే వేస్తాడు. ఆ పాదుని శుభ్రం చేస్తాడు. వేసి ఎదురు చూస్తూ ఉంటాడు. 3 సంవత్సరాల నుంచి నీళ్లు పోతున్నాడంట. 3 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాడు, కానీ ఏం లేవు? ఫలములు లేవు. 2 చెట్లు మీ ఎదురుంచాను. ఒకటి అంజూరపు చెట్టు, మరొకటి ఫలము లేని చెట్టు. 2 ఫలాలు లేవు. ఈరోజు కూడా చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో పాటలు ఉంటున్నాయి, ప్రార్థన ఉంటుంది, మందిరానికి వస్తున్నారు, ఎక్కడ సువార్త సభ అంటే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, కానీ ఫలాలు లేవు. ఫలాలు కనిపించట్లా. నేటి క్రైస్తవ కుటుంబాల్లో, దేవుని పిల్లల్లో పేరుకి క్రైస్తవులు అని పిలువబడుతున్నారు, కానీ క్రీస్తు ప్రభువారు కోరుకుంటున్న ఫలింపు కలిగిన జీవితం కనబడట్లేదు. యేసే అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, కాబట్టి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నావయ్యా అంటే ఆయన అంటాడు, మీరు ఫలించి మీ ఫలాలు నిలిచి ఉండాలి. మీరు ఫలించి మీ ఫలాలు నిలిచి ఉండాలి. ఆయన వచ్చే వరకు మన ఫలింపు బహుగా ఉండాలి. ఇదే 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు పేరుకి క్రైస్తవులాగా ఉన్నారా? మీ లోపల ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైన ఫలము ఉంటే మీరు ఫలించిన వాళ్ళు అవుతారు. ఆ ఫలములు లేనప్పుడు ఎలాగుంటారంటే, మీరు ఆకారానికి క్రైస్తవులే కానీ, ఆచారానికి క్రైస్తవులే కానీ, భక్తికి ఏదో పై భక్తి చూపించుకోవడానికి క్రైస్తవులు అనబడతారే కానీ నిజంగా క్రీస్తు కొరకు ఫలించే వారిగా మీరు ఉండలేరు. మీరు క్రీస్తు కొరకు ఫలించే వాళ్ళగా ఉండాలని యేసే కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మొదటి శతాబ్ద కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం మూలాన వారిలో నుండి ఫలింపు మొదలైంది. వారు ఏం చేశారో తెలుసా? వారు ఒక్కొక్కరు మారిన ప్రతి ఒక్కరూ సువార్త అనేటువంటి భారాన్ని తమ భుజముల మీద పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని తమ యొక్క మనసులో, హృదయములో, తమ యొక్క గుండెల్లో, తమ భుజాల మీద పెట్టుకొని సువార్తను ప్రకటించారు. వారు ఫలభరితమైన క్రైస్తవులుగా, అంత్యోక్యలో ఉన్న వాళ్ళు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పిల్లలు అన్నాడు. దేవుని యొక్క పిల్లలమైన మనం రక్షించబడిని, బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మను పొందామని చెప్పుకుంటున్న వారందరూ కూడా గమనించాలి, మీరు ఫలించారా? మీ ఫలింపుని దేవుడు చూసి ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చాడా?
దేని విషయంలో మీరు ఫలించారు? ఆస్తుల విషయంలో బాగా ఫలించారు. వడ్డీలు తిప్పుకొని డబ్బులు తెచ్చుకునే విషయంలో బాగా ఫలించారు. అప్పులిచ్చి మోసం చేయడంలో ఫలించారు. పొలాలు కొనుక్కోవడంలో ఫలించారు. ఇళ్ల స్థలాలు కొనుక్కోవడంలో ఫలించారు. ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడంలో ఫలించారు. వీటన్నిటి విషయాల్లో ఫలించారు. ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు మహిమపరిచే రీతిగా మీరు ఫలించారా? మీ ఫలాలు నిలిచుండియా? యేసు ప్రభువారు చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఆకులు తప్ప మరేమీ నాకు కనబడట్లేదు. ఆకులు తప్ప ఏమీ కనబడట్లేదు. చాలా మందిలో దేవునిలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, కానీ వారి ప్రవర్తన ఈరోజు ఎలా ఉందంటే చిన్న పిల్లల ప్రవర్తన. ఫలములు లేని జీవితం. ఫలాలు ఏమీ కనబడట్లా. మంచి ఫలాలు కనబడితే ఏం చూస్తే కనబడట్లా. అలాంటప్పుడు యజమానుడికి సంతోషం కలుగుతుందా? యజమానుడు సంతోషిస్తాడా? సంతోషించడు. అయితే ఈ రాత్రి ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్న సంగతి, మీరు ఫలించడం కోసం ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వేమో కాపులేని వ్యక్తిలాగా బ్రతికితే నువ్వు ఎంతకాలం బ్రతికినా శాపానికి, అగ్నికి ఆహుతవుతావు తప్ప, నరకబడి అగ్నిలో వేయబడతావు తప్ప పరలోకానికి చేరుకోలేవు. దేవుని పిల్లలు గమనించాలి, అనునిత్యము జీవితాన్ని పరీక్షించుకోవాలి. నేను ప్రభు కొరకు ఫలిస్తున్నానా? లోక సంబంధంగా ఫలించావు, లోకంలోనూ ఉండిపోతుంది. కానీ నువ్వు ప్రభువులో ఫలించావా? ఆత్మ ఫలము నీలో ఉందా? సేవా ఫలము నీలో ఉందా? సువార్త ఫలము నీలో ఉందా? ఏ ఫలము నీలో నుండి వస్తుంది? నేటి చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. పైభక్తి, పైభక్తి, పైభక్తి. భక్తి విషయంలో శక్తి లేని భక్తి చేసేటువంటి వాళ్ళు ఈ ఫలములు లేని చెట్లకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఫలాలు లేని చెట్లు దేనికి గుర్తు అంటే శక్తి లేని భక్తి చేసేవాళ్ళు, యథార్థత లేని భక్తి చేసేవాళ్ళు, క్రమము లేని భక్తి చేసేవాళ్ళు, దేవునికి విధేయత లేని భక్తి చేసేవాళ్ళు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాళ్ళు. వీరందరూ ఎవళ్ళయ్యా అంటే లోకములో ఉన్నవాళ్ళు కాదు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళే. కానీ ఫలములు లేని వాళ్ళు, ఫలములు లేని వాళ్ళు. యోహాను భక్తుడు మొట్టమొదటి చేసిన ప్రసంగం అదే. ఇదిగో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఎక్కడే పడుతుందంట? అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలము ఫలింపని దేవుని పిల్లలమైన మనము దేవుని కొరకు ఫలించాలి. ఒక్క ఆత్మనైనా రక్షించాలి, ఒక్కరినైనా ప్రభు తట్టు తిప్పాలి, ఒక్కరికైనా మన సాక్ష్యాన్ని పంచుకొని, రక్షణ సాక్ష్యాన్ని పంచుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేయాలి. అనునిత్యం మనకు దేవుడు అప్పగించిన పని అంటే ఈ లోకంలో దేవుని బిడలమైన తరువాత నీవు పొందుకున్న రక్షణ నీ కుటుంబంలో ఉన్న వారికి తెలియపరచాలి. నీ సాక్ష్యాన్ని నీ బంధువులకు, నీ స్నేహితులకు తెలియపరచాలి. ఎందుకు అంటే వారు యేసు ప్రభువాన్ని అంగీకరించి రక్షణ పొంది వారు ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ కడవరి దినాల్లో మనం గమనించాలి. పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి, శక్తి లేని భక్తి, పై భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త సుమా. వారు ఆకారానికి క్రైస్తవులుగా కనబడతారు, పరిశుద్ధులుగా కనబడతారు, తెల్ల బట్టలను ధరించుకుంటారు, చాలా నెమ్మదిగా ఉన్నట్టుగా కనబడతారు. అబ్బా వీళ్ళు క్రైస్తవులని చెప్పుకున్నబడినట్టుగా ఉంటారు వాళ్ళు. కానీ వారి దగ్గర ఏం లేవు? ఫలములు లేవు. చెప్పాలి, ఏం లేవు? ఫలాలు లేవు. మరి ఫలాలు లేని చెట్టుని యజమానుడు ఏం చేస్తాడు? చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడు. కనుక ఈరోజే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఫలభరితంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. మీరేమవ్వాలో తెలుసా? ఫలించాలి. ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? దేవుడు కోరుకునేది ఏంటంటే ఫలాలు లేకుండా
ఉండడాన్ని దేవుడు ఇష్టపడట్లా. ఫలము లేని చెట్టు ఎలాగుంటుంది అంటే అసంతృప్తితో. దేవుడు ఆ చెట్టును చూసినప్పుడు అసంతృప్తిగా ఉంటాడు. అయ్యో, ఈ బిడ్డకి నేను చాలా కార్యాలు చేశానే, ఈ కుటుంబానికి నేను చాలా కార్యాలు చేశానే, వీరి పిల్లల విషయంలో చాలా అద్భుత కార్యాలు చేశానే, కానీ వీరేం చేయట్లా, ఫలించట్లేదు. అసంతృప్తి. ఈ వ్యక్తి ఫలించట్లేదు, కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాడు, కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంది, యథార్థత లేకుండా బ్రతుకుతున్నాడని దేవుడు వారి విషయంలో అసంతృప్తి కలిగి ఉంటాడు. రెండవదిగా, ఫలాలు లేని చెట్టు దేనికి గుర్తు అంటే ఆత్మీయ బలహీనతకు గుర్తు. ఆత్మలో బలహీనైపోతారు, ఎందుకంటే ఫలాలు లేవు కాబట్టి. మూడవదిగా, ఫలములు లేని చెట్టు అవకాశాలను కోల్పోతుంది. ఏం కోల్పోతుంది చెప్పండి? ఏం కోల్పోతుంది? ఇప్పుడు పిల్లలున్న వారిని కనపరుతారా, కనపరచరా? పిల్లలు లేని వాళ్ళు ఏమంటారు? గొడ్రాలు. ఇంకా లోకంలో ఎన్ని మాటలు మాట్లాడతారో మనం గమనిస్తే రకరకాలైన మాటలు మాట్లాడతారు పిల్లలు లేని వాళ్ళని. మరి ఫలాలు లేని చెట్టుని ఏం చేస్తారు చెప్పండి? ఫలాలు లేని చెట్టుకి ఇచ్చిన అవకాశం కోల్పోతూ ఉంటుంది. ఫలాలు లేని చెట్టు అలా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే ఫలాలను చెట్టు దేని గుర్తంటే క్రమశిక్షణ లేని జీవితం. ఏ జీవితం? దేని గుర్తు? క్రమశిక్షణ లేని జీవితం. నా ఇష్టం వచ్చినట్టు నేను పెరుగుతా, పచ్చగా ఉన్నాను కదా అనుకుంటుందంటే ఫలాలు లేని చెట్టు. క్రమశిక్షణ లేని వారి బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. క్రమము ప్లస్ శిక్షణ, ఈ రెండు కలిసినప్పుడు క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఎలాగుంటాయి అంటే చాలా విలువైంది. ఇది పిల్లల విషయంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పదం. బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచని అంటారు. అంటే అర్థం ఏంటి? గౌరవించడం, లోబడడం, క్రమశిక్షణ, ఒక పద్ధతిలో నడవడం, ఒక క్రమంలో నడవడం, క్రమశిక్షణ కలిగిన జీవితం. ఫలాలు లేని చెట్టు యొక్క పరిణామాలు ఏంటి అంటే క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ ఉండదు. తల్లొక వైపు, తండ్రి ఒక వైపు, బిడ్డలు ఒక వైపు, కుటుంబం అంతా ఒక్కొక్క వైపు. క్రమశిక్షణ లేదు, ఆర్డర్ లేదు. ఈ రీతిగా ఉండేటువంటి జీవితాలన్నీ కూడా ఫలము లేని చెట్లే. తర్వాత ఫలము లేని చెట్టు యొక్క పరిమాణం ఏంటి అంటే పశ్చాత్తాపం లేకపోవడం. ఏం లేకపోవడం? పశ్చాత్తాపం. చాలామందికి, బ్రదర్ మీ ఆధ్యాత్మిక జీవితం బాగాలేదు, మీ ఫలాలు బాగాలేదంటే వాళ్ళకు నొప్పించుకోవడానికి మేము బాగానే ఉన్నామండి, మాకు అంతా తెలుసండి అనుకుంటారే. కానీ దేవుడు హెచ్చరించినప్పుడు ఈ ఫలము లేని చెట్లు పశ్చాత్తాపడట్లేదు. అందుకే తీర్పు వచ్చింది ఆ చెట్టు మీదకి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెట్టుని శపించాడు అంటే ఆధ్యాత్మిక జీవితంలో గమనించాలి. ఫలభరితంగా ఉండడం అంటే ఫలాలు ఇవ్వడమే, ఆకులతో కనబడడం కాదు, ఆకారంలో కనబడడం కాదు, ఏదో ఆ మందిరంలో కనబడడం కాదు, సావాసంలో కనబడడం కాదు. ఫలభరితం అంటే దేవుని కొరకు ఫలించాలి, యేసు ప్రభువారి కొరకు ఫలించాలి. ఆ ఫలింపుని ఆయన చూడాలనుకుంటున్నాడు. అయితే ఫలించే వారిగా ఉండాలంటే ఒక 7 విషయాలను మీకు చెప్తాను. 1, క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఫలాలు రావాలంటే ఎక్కడ నిలిచి ఉండాలి? క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలి. నిలబడట్లేదు ఈరోజు, నిలబడట్లా. ఎక్కడి నుండి ఆయన నిలబెట్టాడో అక్కడ నిలబడాలి నువ్వు. అప్పుడు నువ్వు బాగా ఫలిస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు? బాగా ఫలిస్తావు. అందుకే కాపరిని వెంబడించే గొర్రెలంట ఎప్పుడు సమృద్ధిలో ఉంటాయి, ఎప్పుడు సంతృప్తిగా ఉంటాయి, అవి ఎప్పుడు ఆకలి కొనవు, అవి ఎప్పుడు బలంగా ఉంటాయి, అవి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే వాటిని కాపరి జాగ్రత్తగా చూసుకుంటాడు. వాటిని కాపరి జాగ్రత్తగా పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తాడు. వాటిని కాపరి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. వాటి విషయమే కాపరి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గొర్రెలు ఎలాగుంటాయి అంటే క్షేమంగా ఉంటాయి. అలాగే ఫలభరితమైనటువంటి చెట్టు ఫలాలు, ఒక చెట్టు ఫలాలు ఇవ్వాలంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి?
మనం ఆదివారం రోజు ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, దేవుడికి దూరంగా ఉండి ఏం చేయలేరు. కానీ మీరు ఆయనలో నిలిచి ఉంటే మీ ఫలం ఎలా ఉంటుందో తెలుసా? మీ ఫలము మీరు బహుగా ఫలిస్తారు. కానీ ఈరోజు సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిలో నిలబడనిట్లా, వాడొక అంత్యక్రీస్తుగా కనబడుతున్నాడు. వారు సపరేట్గా కొన్ని సంఘాలను స్థాపించుకున్నాడు. వాడు పేరేమో క్రీస్తు ప్రభువారిదే, కానీ అక్కడ ప్రభువారికి చోట్లేదు. అక్కడ ఎవరు అంటే ఆధిపత్యం, అక్కడ ఎవరు అంటే గర్వం, అక్కడ ఎవరు అంటే శాపం, అక్కడ ఎవరు అంటే మోసం. సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు, లేక దేవుని పిల్లలే ఆ స్థలాల్లో నిలిచి మేము దేవుల్లోనే ఉన్నాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఫలింపు లేని క్రైస్తవులను గుర్తించాలి. మీరు కనుక ఫలించాలి అంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా, అంటే ఇవన్నీ ఈ లోకములో జరిగే కార్యాలను పోల్చినని చెప్తూ ఉన్నాను. మీరు క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటే మీ లోపల నుండి ఫలాలు బయటకు వస్తాయి. ఈ నిలిచి ఉంటే సరిపోదు, ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి చదవాలి, రెండవది ధ్యానించాలి. మనం అక్కడక్కడ బర్రెలను చూస్తే అవి బయటికి తీసుకెళ్ళినప్పుడు తినేసి వస్తాయి. తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర కట్టేస్తే అవి అలా కూర్చొని మళ్ళా తిన్నదాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయి? నెమ్మరేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాటికి దేవుడు అలాగ పెట్టాడు. దేవుని పిల్లలు ముందల చదువు, తర్వాత దాన్ని ఏం చెయ్యి? మెడిటేట్ చేయి, ధ్యానం చేయి. ఈ వాక్యం ఎందుకొరకు దేవుడు రాసి పెట్టాడు? ఈ వాక్యములో ఉన్న సత్యం ఏంటి? ఈ వాక్యములో ఉన్న అర్థం ఏంటి? ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ చదువుబడిన ఈ వాక్యము ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నా? దేవుడు నాకు ఎటువంటి వాడిగా కనబడుతున్నాడు? నేనేమన్నా సరి చేసుకోవాలా? నేనేమన్నా దేవుని కొరకు చెయ్యాలా? నేను దేవుళ్ళు ఎలాగుండాలని వాక్యం చెప్తుందని నీవు ధ్యానించడం మొదలు పెడితే ఫలింపు నీలో ప్రారంభం అవుతుంది. మూడవదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఎక్కడ స్థిరంగా ఉండాలి? ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏదో మొహమాట ప్రార్థన, టెంపరీ ప్రార్థన, అడావుడి ప్రార్థన, లేకపోతే వరణతో కూడిన ప్రార్థన కాదు చేయాల్సింది. ఆత్మతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు నీ లోపల స్థిరత్వం కలుగుతుంది. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు ఫలభరితమైన ఫలాలను చూస్తావు. ఈ రోజుల్లో ప్రార్థన దేనికి వాడుకున్నారు అంటే అప్పులు తీరడానికి, ఇల్లు కట్టుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి వాడుతున్నారు. ఆ విషయంలో వాళ్ళు ఫలిస్తున్నారు. అందుకే అది వాళ్ళకి ఫలభరితం అనిపిస్తుంది. కాదు, మనం చేయాల్సిన ప్రార్థన నశించిపోతున్న ప్రజల కోసం, మనుషులందరి కోసం ప్రార్థన చేయమని పౌలు గారు తిమోతికి చెప్తాడు. కాబట్టి మనం గమనించాలి, ప్రతిరోజు ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. 4వదిగా పరిశుద్ధాత్మునికి లోబడాలి. పరిశుద్ధాత్మకి ఏం చేయాలి? లోబడాలి. దేవుని ఆత్మ సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్ముడు ఏదైనా చేయొద్దు అన్నాడు అనుకో, ఏం చేయాలి? చేయాలా? చేయకూడదు. పౌలు గారు అన్నాడంట, ఇదిగో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పాడంట. అప్పుడు ఏం చేశాడు పౌలు గారు? దేవుని పనికి వెళ్తుంటే నువ్వు దేవుని ఆత్మవేనా? చెడగొడుతున్నావు, దైవా పో అని చెప్పి ముందుకెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు కాబట్టి దేవుడు తనతో చెప్పిన పని చేయొద్దని, అక్కడికి వెళ్ళొద్దని చెప్పిన మాటకు పౌలు గారు ఏం చేశాడు తెలుసా? లోబడిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? లోబడిపోయాడు. ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు లోబడాలి. లోబడితే ఫలములు బయటకు వస్తాయి. లోబడితే ఏమొస్తాయి? ఫలములు బయటకు వస్తాయి. అబ్రాహాముతో దేవుడు చెప్పాడంట, అబ్రాహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ స్వజనుల్ని, నీ బంధువుల్ని, నీ ఈ ఇల్లుని, ఈ ఊరిని, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి బయలుదేరు అంటే అబ్రహాం అంట దేవుని మాటను నమ్మాడు. రెండవదిగా దేవునికి ఏం చేశాడు? లోబడ్డాడు. నమ్మడం మంచిదే, అలాగే లోబడడం చాలా ప్రాముఖ్యమైంది.
మీరు ఆధ్యాత్మిక ఫలములు ఇచ్చే వృక్షాలుగా ఉండాలి అంటే మీరు లోబడాలి. ఏమవ్వాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేయాలి? లోబడాలి. లోబడితే ఫలములు వస్తాయి. ఐదవదిగా పశ్చాత్తాపం ఉండాలి. ఏముండాలి? ఫలము రావాలంటే ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. చాలామందికి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా పశ్చాత్తాపపడరు. మార్పు రాదు. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ప్రజల్లో చాలా మందిలో పశ్చాత్తాపం కలగట్లేదు. కానీ ఒక ఫలభరితమైన చెట్టుగా, ఫలాలిచ్చే చెట్టుగా ఫలాలు రావాలి అంటే నీ లోపల పశ్చాత్తాపం ఉండాలి. ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపపడడం నేర్చుకున్నారు. దావీదు పశ్చాత్తాపపడ్డాడు, సొంకరి పశ్చాత్తాపపడ్డాడు, పేతురు పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకు వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు అంటే తమ తప్పులు తమకు తెలిసినప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. ఎవరైనా ఫలించాలి అనుకుంటే వారి గుండె లోపల పశ్చాత్తాపం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఫలభరితంగా ఉండాలనుకున్న వాళ్ళు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారు. ఇది ఐదో విషయం. ఆరవదిగా ప్రేమతో పరిచర్య, ప్రేమతో సేవ చేయాలి. ఆత్మఫలం ఏమనగా మొట్టమొదటిది ఏంటిదంట? ప్రేమ. నీ లోపల ఫలాలు రావాలి అంటే నీవు ప్రేమతో దేవుని పని చేయాలి, ప్రేమతో సేవను జరిగించాలి. ప్రేమ లేకపోతే ఫలము రాదు. ఏడవదిగా మీరు ఫలభరితంగా ఉండాలి అంటే మిమ్మల్ని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అప్పుడు మీరేమవుతారో తెలుసా? ఫలభరితమైనటువంటి చెట్లుగా మారుతారు. మీరు ఫలభరితమైన వృక్షాలుగా ఉండాలనుకుంటున్నారా, లేక ఫలము లేని చెట్లాగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఫలము కలిగిన చెట్టు వలె ఉండాలనుకుంటే మీరు 7 విషయాలు మీ గుండెలో పెట్టుకోండి. లోబడటం నేర్చుకోండి, పశ్చాత్తాపపడటం నేర్చుకోండి, ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించడం నేర్చుకోండి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడికి లోబడి ఉండండి, ప్రేమతో దేవుని పని చేయండి, సువార్తను పంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండండి. ఏం చేయండి? క్రీస్తులో నిలబడి ఉండండి. మనం ఆయనలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. ఎలా ఫలిస్తాం చెప్పండి? ఎలా ఫలిస్తారు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనము బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగా? మనం బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి కొరకు ఫలభరితమైన వ్యక్తులుగా మీరు జీవించి ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన కొరకు ఫలములు ఇచ్చే వృక్షములుగా మీరు నిలిచి ఉండి ప్రతి ఫలం పొందుకొందురుగాక. దేవుడి వాక్కులన్నీ మీ అందరి హృదయాల్లో ఫలింపజేసి మిమ్మల్ని బలపరిచి క్రీస్తు మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మీరు బహుగా ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీరు నేర్పించిన ప్రతి సంగతిని బట్టి వందనాలు తండ్రి. ఫలములు లేని చెట్లు దేనికి సాదృశ్యమో తెలియజేశారు. ఫలములు లేని జీవితాలు ఎటువంటివో తెలియజేశారు. ఫలభరితంగా ఉండాలంటే ఎలాగుండాలో తెలియజేశారు. ఈ నీ పిల్లలైన వాళ్ళందరూ నీలో నిలిచి బహుగా ఫలించుదురుగాక. నీ వాక్యాన్ని స్మరిస్తూ బహుగా ఫలించుదురుగాక. ప్రార్థనలో స్థిరముగా ఉంటూ ఫలించుదురుగాక. ప్రేమ కలిగి ఫలించుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా నీకు లోబడి జీవించి ఫలించుదురుగాక. ప్రతి దినము నీ పనిలో, స్వార్థ పనిలో ఫలభరితంగా నిబడులుందురుగాక. ఈ సందేశం ఉంటున్న వారందరినీ బలపరచండి నాయన. ప్రతి ఒక్కరు నీ కొరకు బహుగా ఫలించుదురుగాక, బహుగా ఫలించుదురుగాక. యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.